గైస్ మన హిందూ దేవాలయం కోసం 2 దేశాలు కొట్టుకుంటున్నాయంటే అవునా నిజమా? అవును గైస్, ఈ విషయం నిజంగానే జరుగుతుంది. మన హిందూ దేవాలయాల కోసం థాయిలాండ్ ఇంకా కంబోడియా దేశాలు కొట్టుకుంటున్నాయి. అసలు ఏమైందంటే థాయిలాండ్ ఇంకా కంబోడియా 2 దేశాలు పక్క పక్కనే ఉంటాయి. ఈ 2 దేశాలు కలిపి 800 కిలోమీటర్లకు బార్డర్ లైన్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ హిందూ దేవాలయాల కొట్లాటలు అనేది ఇప్పటికించి కాదు, సుమారు ఒక 100 సంవత్సరాల కించి థాయిలాండ్ ఇంకా కంబోడియా దేశాల మధ్య జరుగుతున్నాయి. అసలు మొత్తం కొట్లాట అనేది బార్డర్ వల్లనే వస్తుంది. ఆ బార్డర్లో ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసిన థాయిలాండ్ ఇంకా కంబోడియాని కలిపేసి డివైడ్ చేసినప్పుడు థాయిలాండ్లోకి కొన్ని దేవాలయాలు వచ్చి ఇంకొన్ని దేవాలయాలు కంబోడియాకి వచ్చేటట్టుగా డిజైన్ చేశారు. అది ఫ్యూచర్లో కావాలని చెప్పేసి కొట్లాటలు అయితే అని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళకి తెలిసినప్పుడు కావాలని చెప్పేసి ఇట్లా డివైడ్ చేసి వెళ్ళిపోయారు. అందులో భాగంగా ఈ శివాలయం వచ్చేసి థాయిలాండ్లో వచ్చేసింది. ఆ థాయిలాండ్లో వచ్చిన శివుని టెంపుల్ కోసం అని చెప్పేసి కంబోడియా వాళ్ళు యునెస్కోలో కేసు వేశారు. కేసు వేస్తేనేమో యునెస్కో వాళ్ళేమో థాయిలాండ్ కాదని చెప్పేసి కంబోడియాకి ఇచ్చేశారు ఆ ప్లేస్ మొత్తం. అప్పటికించి థాయిలాండ్ వాళ్ళు కూడా ఆ ప్లేస్ మాదే అని చెప్పేసి వాళ్ళు కంబోడియా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు అప్పటికించి. అయితే అప్పటికించి కొట్లాటలు అవుతున్న థాయిలాండ్ ఇంకా కంబోడియా మధ్యలో మొన్న మే 2025లో ఒక సైనికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ సోల్జర్ని థాయిలాండ్ వాళ్ళే చంపేశారని చెప్పేసి కంబోడియా వాళ్ళ అనుమానంతో థాయిలాండ్ వస్తువులని ఇంకా యాక్టర్స్ని బ్యాన్ చేశారు. రీసెంట్గా 23 జూలైన థాయిలాండ్కి చేరిన ఆర్మీ వ్యక్తి కంబోడియా ప్లేస్లో తిరిగాడని చెప్పేసి అక్కడ ల్యాండ్మైన్ పైన కాలు పోగొట్టుకున్నాడు. కానీ ఆ ప్లేస్ మొత్తం థాయిలాండ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ చేసిన ప్లేస్ ఏమో కంబోడియా వాళ్ళు మాదని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అందువల్లనే కాన్ఫ్లిక్ట్ రేజ్ అవుతుంది మళ్ళీ. ఇది ఎంతవరకు రేజ్ అయిందంటే థాయిలాండ్ వాళ్ళు కంబోడియా పైనకి F-16 జెట్స్ వేసుకొని వెళ్తున్నారు. అంతేకాకుండా థాయిలాండ్ వాళ్ళు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేశారు. ఎంతమంది చనిపోయారంటే ఇప్పటికీ 15 మంది థాయిలాండ్ వాళ్ళు చనిపోయారు. అందులో 3 ఆర్మీ జవాన్లు ఉంటే మిగతా 12 మంది సివిలియన్స్ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కంబోడియా ఎంతమంది చనిపోయారో ఇప్పటిదాకా క్లెయిమ్ ఇవ్వలేదు. బుద్ధిస్ట్ కమ్యూనిటీకి చెందిన థాయిలాండ్ ఇంకా కంబోడియా దేశాలే ఇంకా మన హిందూ దేవాలయం కోసం కొట్లాడుతుంటే మన హిందువులేమో వేరే మతాల కోసం అని చెప్పేసి మన దేవాలయాన్ని కూలగొట్టుకుంటున్నారు. గైస్, ఈ వీడియో పైన ఫుల్ వీడియో టాపిక్ కావాలంటే మీ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి.